కొసగిన అభయం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. మన మనసును సేద తీర్చు సమయమిదే, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం, మనకొసగిన అభయం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దీపబలి పూజలు ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిర నిదాతలు కృషిశేషులు డాక్టర్ కేఎల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ పిఎం రాజు మరియు స్వరూపరాణి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు పి నిశాంత్, ప్రియాంక, నిఖిత, ఇవాన్ కెనిత్ థామస్లకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేర్లని కృతజ్ఞత బలి పూజ దివ్యబలి పూజలు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గడ్డి అన్నారం విచారణ ఎం ప్రసాద్ రెడ్డి, కె జోజిరెడ్డి కుటుంబాల్లో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు దయచేయమని కోరుతూ కలుసాని జోజిరెడ్డి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ పక్కి వరప్రసాద్, మేరీ విజయరాణి ఈ దంపతులు ఇరువురిని దీవించి ఆస్వాదించమని, దేవుని దీవెనలు, ఆయురారోగ్యం దయచేయమని, కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నాండ్రికల్ విచారణ తూము సుజాత దగ్గర సర్వేశ్వరుడు ఆమెను ఆశీర్వదించి ఆయురారోగ్యంతో నింపాలని, దేవుని దీవెనలు, శాంతి సమాధానం దయచేయమని, సురేష్ సుహాస్ని సంతాన భాగ్యం దయచేయమని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ క్రీషిశేషులు గోనె లూద్దు మరియన్న, అంతోనమ్మ, పూజ్య గురువు తిరుమల రెడ్డి పాపయ్య గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూర్లని కోరుతూ గోనె ఎన్నయ్య, మరియ సుందరి, మందగిరి మరియరాణి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజ్యపాలెం విచారణ టి మేరీ అంతోని కుటుంబాల్లో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. తుమ్మ రోహన్ రెడ్డి రాస్తున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో దేవుడు తోడుండాలని, ఆయురారోగ్యములు, మంచి జ్ఞానమును దయచేయమని, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ తుమ్మ శాలిని, తుమ్మ రోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. బొమ్ము రాజు రాణి దగ్గర సర్వేశ్వర దంపతులను దీవించి ఆస్వాదించమని, ఆయురారోగ్యంతో నింపమని, కుటుంబాల్లో దేవుని దీవెనలు, శాంతి సమాధానం దయచేయమని, రవీంద్ర లౌల్ని దీవించి ఆస్వాదించమని, అజయ్ చేస్తున్న వ్యాపారంలో తోడునేడుగా ఉండాలని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశంతో పాటు మనందరి ఉద్దేశం కూడా జోడించి ఈ దివ్యబలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన
సహోదరి సహోదరులారా, నేటి నుండి మన తల్లి అయిన శ్రీ సభ తపస్సు కాలంలోనికి ప్రవేశించాము. ఈ తపస్సు కాలంను వివిధ బుధవారముతో ప్రారంభిస్తున్నాము. ఈ తపస్సు కాలం అనగా దేవుని అనుగ్రహ కాలమని, దేవుని కృపను అమితంగా పొందే కాలమని, మరి ముఖ్యంగా పాపాత్ములము, అయోగ్యులము, బలహీనమైన మనందరం కూడా హృదయ పరివర్తన చెందే కాలంగా పరిగణింపబడుతుంది. మరి ముఖ్యంగా ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు శ్రమలు, మరణ పునరుత్థానాలను, రక్షణ ఫలములను పొందే ఆయుత్తు కాలంగా మనందరినీ కూడా సిద్ధపరిచే కాలంగా ఈ తపస్సు కాలం ఉంది. ప్రతి మనిషిని మహనీయంగా మార్చే కాలమే ఈ తపస్సు కాలము. మరి ఈ తపస్సు కాలంలో మనందరం కూడా 3 తపోక్రియలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. మొట్టమొదటగా ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మములు. క్రైస్తవులైన మనందరము కూడా ఈ 3ను మన దైనందిన జీవితంలో ఆచరిస్తూ ఉంటాము. కనుక ఈ దివ్యబలి పూజలో పాల్గొంటున్న మనందరం కూడా ఈ 40 రోజుల తపోకాలంలో దయగల సర్వేశ్వరుడు మనకు తోడుగా ఉండాలని, ఈ తపోకాలంలో ఆ దేవాతి దేవుని యొక్క వరములను, ఫలములను మనం అధికంగా పొందాలని, ఈ దివ్యబలి పూజలో ఆ దేవాతి దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములను, తప్పిదములను గుర్తించుకుని వాటి కొరకు మన్నింపును వేడుకుందాం. ప్రార్థించెదము. ఓ ప్రభువా, నీ కుమారుని మరణ పునరుత్థానములను కొనియాడే యోగ్యములగుటకు మమ్ము మేము సంసిద్ధమును పరుచుకున్నట్లు ఈ 40 రోజుల కాలమును మాకు అనుగ్రహ కాలంగా దయచేసితివి. నీ అపారమైన కరుణను నమ్ముకొని మేము చేపట్టు ఉపవాస క్రియల ద్వారా హృదయ పరివర్తన చెందుటకును, అన్ని విధములైన అవినీతి కార్యములను ఆత్మ నిగ్రహముతో విస్మరించుటకు మాకు సహాయపడము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను వ్రయ్యలు చేసుకొనుడు. మొదటి పట్టణము యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము నుండి 18వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలిరండు. ఉపవాసముతో, సంతాపముతో, ఏడ్పులతో నా వద్దకు తిరిగిరండు. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను మురుక్కలు చేసుకొనుడు. మీరు ప్రభువు చెంతకు తిరిగిరండు. ఆయన కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాడు. అనంతమైన ప్రేమ కలవాడు. తాను నిశ్చయించుకొనున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. ఒకవేళ మీ ప్రభువైన దేవుడు మనసు మార్చుకొని మీకు పంటలనెడు దీవెననియ్యవచ్చును. అప్పుడు మీరు ఆయనకు ధాన్యము, ద్రాక్షాసారాయమును అర్పింపవచ్చును. సియోను కొండపై బాకానూదుడు ఉపవాసము చేయవలనని ప్రజ్ఞల కానిండు. వారిని సమావేశపరుపుడు. పవిత్ర సభకు జనులను ప్రోగు చేయుడు. వృద్ధులను, పిల్లలను, చంటి బిడ్డలను కూడా కొనిరండు. నూతనముగా పెండ్లియాడిన దంపతులు కూడా తమ గృహములను వీడి రావలెను. ప్రభువుకు ఊడిగము చేయు యాజకులు బలిపీఠముకు, మంటపముకు మధ్య శోకించుచు, ప్రభు నీ ప్రజలపై దయచూపుము, అన్య జాతులు మీ దేవుడెక్కడున్నాడని పలుకుచున్నారు, మేము చిన్నచూపు చూచి గేలి చేయకుందురుగాక అని ప్రార్థింపవలెను. అప్పుడు ప్రభువు తన దేశముపై ఆదరము చూపెను, తన ప్రజలను కరుణించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మాపై దయచూపుము. ఓ ప్రభు, మేము పాపము చేసితిమి,
మా మీద దయచూపుము. ప్రభు, నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయుము. నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగి వేయుము. నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. అందరూ ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మాపై దయచూపుము. ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మా మీద దయచూపుము. నా అపరాధములు నాకు తెలియను. నేనెల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొనుచునే ఉందును. నీకే ద్రోహముగా నేను పాపము చేసి తిని, నీవు దుష్కార్యములుగా గణించు పనులను చేసి తిని. నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను దోషినిగా నిర్ణయించుట సబబే. అందరూ ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మాపై దయచూపుము. ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మా మీద దయచూపుము. దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము. నూతనమును స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పుము. నన్ను నీ సన్నిధి నుండి గెంటి వేయకుము. నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకుము. అందరూ ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మాపై దయచూపుము. ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మా మీద దయచూపుము. నీ రక్షణానందమును నాకు మరలా దయచేయుము. విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. ప్రభు, నీవు నా పెదవులను విప్పుము. నేను నీ స్తుతులను ఒగ్గడించెదను. అందరూ ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మాపై దయచూపుము. ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మా మీద దయచూపుము. సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును. రెండవ పఠనము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 20వ వచనం నుంచి 21 వచనముల వరకు, 6వ అధ్యాయము 1-2 వచనములు. సోదరులారా, క్రీస్తు కొరకు మాట్లాడుచు ఇదిగో మేము ఇటు వచ్చితిమి. దేవుడే మా ద్వారా మిమ్ము ఉద్బోధించుచున్నాడు. మేము క్రీస్తు రాయబారులమే, దేవునితో సఖిపడుడు అని క్రీస్తు పక్షమున మిమ్ము బ్రతిమలాడుకొనుచున్నాము. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలైనా ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలెనని అట్లు చేసెను. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు అని దేవుని తోడి పనివారమైన మేము మిమ్ము అర్థించుచున్నాము. ఏలైనా అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని, రక్షణ దినమున నీకు తోడ్పడి తిని అని దేవుడు చెప్పుచున్నాడు కదా. ఆయనచో ఆలకింపుడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కాపరి నా ఊపిరి నీవే నా యేసయ్యా. నా కాపరి నా ఊపిరి నీవే నా యేసయ్యా. నీవు లేని
లేకుండా ఒక్క క్షణము, నీవు లేకుండా ఒక్క క్షణము బ్రతుకలేనయ్యా నా యేసయ్యా, బ్రతుకలేనయ్యా నా యేసయ్యా. నా కాపరి నా ఊపిరి నీవే నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవే నా యేసయ్యా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 16వ వచనం నుండి 18వ వచనం వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లనెను, మనుషుల కంటబడుటకై వారు ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరెట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోనూ వీధులలోనూ డాంబికులు చేయనట్లు నీవు నీ దాన ధర్మములను మేల తాళములతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొంది ఉన్నారని నేను మీతో ఒక్కాంచుచున్నాను. నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండానట్లు రహస్యముగా చేయము. అట్లయినా రహస్య కార్యములెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. కపట భక్తు వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలవబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించునని మీతో ఒక్కాంచుచున్నాను. ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకుని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయినా రహస్య కార్యములలా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. మీరు ఉపవాసము చేయనప్పుడు కపట వేషధారుల వలె విచారవదనముతో ఉండకుడు. వారు తమ ఉపవాసమును పరుల కంటబడుటకై విచారవదనముతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించునని మీతో ఒక్కానించుచున్నాను. ఉపవాసము చేయనప్పుడు నీవు తలకు నూనెను రాసుకుని ముఖమును కడుగుకొనుము. అందువలన అదృశ్యుడైన నీ తండ్రియే కాని మరెవ్వరను నీ ఉపవాసము చేయుచున్నారని గుర్తింపరు. అట్లయినా రహస్య కాలములల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మన తల్లి అయిన శ్రీసభ తపస్సు కాలంలోనికి ప్రవేశించి ఉన్నాము. ఈ తపస్సు కాలము విభూది బుధవారముతో ప్రారంభమవుచున్నది. గురువు మన నొసటిపై విభూదును రాస్తారు. దీనికి గుర్తు ఏమిటంటే, ఓ మానవుడా, నీవు మట్టి నుండి వచ్చితువు కనుక మరలా మట్టిలో కలిసిపోదువు. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ తపస్సు కాలంలో ప్రతి వ్యక్తి కూడా, ప్రతి మానవుడు కూడా హృదయ పరివర్తనము చెందాలి. క్రీస్తు ప్రభు ప్రకటించినది ఇదే. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసించాలి. ఇదే ప్రభు మనకు ఈ తపకాలంలో, ఈ పరివర్తన కాలంలో మనందరినీ కూడా కోరి అర్థించుచున్నాడు. మరి ముఖ్యంగా ప్రియ సహోదర సహోదరి, ఈ తపస్సు కాలంలో మనము అనుగ్రహ కాలంగా,
దేవుని కృపను, దయను, ప్రేమను అమితంగా పొందే కాలంగా పరిగణింపబడుతుంది. ప్రతి మానవుడు కూడా హృదయ పరివర్తనం చెందుటకు అనుకూలమైన సమయంగా, ఇదే రక్షణ గడియగా పరిగణింపబడుతుంది. ఈ తపకాలంలో మరీ ముఖ్యంగా మనందరము కూడా క్రీస్తు శ్రమల ఉత్థాన ఫలములను పరిపూర్ణంగా పొందే మంచి సమయము, అమూల్యమైన సమయంగా తీర్చిదిద్దబడుతుంది. ప్రతి మానవుడు మహనీయుడిగా మార్చి అపూర్వమైన గడియగా ఈ తపస్సు కాలము పేర్కొనబడింది. మరి ఇటువంటి తపస్సు కాలంలో ప్రియ సహోదర సహోదరి, మనందరము కూడా ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మములు అనే పుణ్యక్రియలను మన దైనందిన జీవితంలో జీవించాలి. మరి ముఖ్యంగా ఈ తపస్సు కాలంలో మనము 40 రోజులు కొనియాడుతూ ఉంటాము. ఎందుకు ఈ 40? బైబిల్ గ్రంథంలో 40 అనే సంఖ్యకు ప్రత్యేకంగా ఒక ప్రాముఖ్యత ఉంది. మనం మొట్టమొదటిగా ఆదికాండంలో 7వ అధ్యాయము 4వ వచనంలో చూసుకున్నట్లయితే, దేవుడైన యావే 40 పగళ్ళు 40 రాత్రులు ఎడతెగక నోవా కాలంలో వానను కురిపించెను. రెండవదిగా నిర్గమాకాండము 24వ అధ్యాయము 18వ వచనంలో, మోషే సీనాయి పర్వతంపై 40 రాత్రులు 40 పగళ్ళు ప్రార్థన ఉపవాసంతో దేవునితో మమేకమై ఐక్యమై జీవించాడు. తపోక్రియను పాటించాడు ఆయన. మూడవదిగా రాజులు రాసిన మొదటి గ్రంథంలో 19వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, ప్రవక్త అయిన ఏలియా 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడు ప్రసాదించిన ఆ రొట్టెను నీళ్లను త్రాగి హోరేబు కొండ వరకు 40 రోజుల పాటు నడిచాడని దైవవాక్కు తెలియజేస్తుంది. నాలుగవదిగా యోనా గ్రంథంలో 3వ అధ్యాయము 4వ వచనంలో ప్రవక్త అయిన యోనా నినివే నగరమంతటా కూడా ఒక్క రోజులో నడిచి ఆయన ప్రకటించిన సందేశం ఏమిటంటే, 40 రోజులలో ఈ నినివే పట్టణము, ఈ నినివే నగరం అంతటా కూడా తగలబడిపోతుంది, నాశనమైపోతుంది. కనుక మీరు హృదయ పరివర్తన చెందితే తప్ప దేవుడు మిమ్మల్ని రక్షింపడని తెలియజేస్తుంది. ఐదవదిగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనంలో స్వయంగా రక్షకుడు క్రీస్తు ప్రభు అయిన ఆ సజీవ దేవుడే 40 రాత్రులు 40 పగళ్ళు రేయింబవళ్ళు కూడా ఆయన ప్రార్థనలోనూ ఉపవాసంలో గడిపాడు. ఇన్ని సూచికలు ఈ 40 అనే సంఖ్యకు బైబిల్లో గూఢార్థాన్ని ఇస్తున్నాయి. మరి ప్రియ సహోదర సహోదరి, నేడు మనము మొదటి పట్టణంలో చూసుకున్నట్లయితే యావేలు గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది, మీరు ఉపవాసముతోనూ సంతాపముతోనూ నా చెంతకి తిరిగి రావలేను, మీరు హృదయ పరివర్తన చెందవలేను. ఎప్పుడైతే మీరు హృదయ పరివర్తన చెంది నా చెంతకు వస్తారో నేను మిమ్మల్ని దీవిస్తాను. మీరు కేవలము మీ బట్టలు చించుకోవడంలో సరిపోదు, మీ హృదయాలను మృక్కులుగా ఉంచుకోండి, మీ హృదయాలను చించుకోండి, మీ హృదయాన్ని పరివర్తన కలిగించండి. మీరు రాతి గుండె వలె కాక మాంసపు హృదిగా మీ హృదయాలను పరివర్తనతో నింపుకున్నట్లయితే తప్పక నేను మిమ్మలను నా హక్కున చేర్చుకుంటాను అనేదే ప్రభువు తెలియజేస్తున్నాడు నేటి మొదటి పట్టణంలో. మరి ప్రియ సహోదర సహోదరి, ఈ తపస్కాలంలో, ఈ హృదయ పరివర్తన కాలంలో మనందరం కూడా మన హృదయాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలి. భక్తి భావంతో దేవుని చెంతకు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ఆయన చెంతకు రావడానికి మనం ప్రయత్నం చేయాలి. పాపం వలన మనము దేవునికి దూరం అయిపోతున్నాము, దేవుని యొక్క ఆజ్ఞలను మీరుతున్నాము. కనుక ఈ అనుగ్రహ కాలము, ఈ కృపాకాలంలో దేవుడు మనందరినీ కూడా మారు మనసు కోసం, హృదయ పరివర్తన కోసం ఎదురు చూస్తున్నాడు.
మరి నీవు నేను కూడా దేవుని చెంతకు వచ్చుటకు అంగీకరిస్తున్నామా, నిరాకరిస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకో. ఇదే పునీత పౌలుడు 2వ పట్టణంలో కొరింథీయులకు రాసిన 2వ లేఖలో 5వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నాడాయన, ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ గడియ. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయం 2వ వచనంలో పౌలుడు పలికినట్లుగా ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ గడియ. మరి ప్రియ సహోదర సహోదరి, మారు మనసు పొందుటకు మన తల్లి అయిన శ్రీ సభ ఈ తపస్సు కాలమును ప్రత్యేకంగా 40 రోజులు మనకు కేటాయించి ఉంది. ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తులో ఎదగాలని, క్రీస్తులో నూతనీకరించబడాలని, క్రీస్తులా మనము మారాలనేదే ఆ క్రీస్తు ప్రభు యొక్క ముఖ్యమైన ఉద్దేశము. మరి నీవు నేను కూడా ఈ తపస్సు కాలంలో ఏ విధంగా జీవిస్తున్నాము? ఈ అనుకూలమైన సమయమును, ఈ రక్షణ గడియను మనము సద్వినియోగం చేసుకుంటున్నామా లేక దుర్వినియోగం చేసుకుంటున్నామా అనేది మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడిన అవకాశము, ప్రతి ఒక్కరు కూడా పాటించవలసిన కాలము కనుక దీన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. దేవునితో మరింత మమేకం అవ్వాలి, దేవునిలో లీనమవ్వాలి. ఏ విధంగా అయితే ద్రాక్షావళి అయిన క్రీస్తుతో మనము అంటు గడబడినప్పుడు, ఆయనతో మనము ముడివేయబడినప్పుడు, పెనవేయబడినప్పుడు మనము అధికంగా ఫలించినని ప్రభువే తెలియజేస్తున్నాడు. ఈ తపస్సు కాలమే అధికంగా ఫలించే కాలము. మనందరి కుటుంబాలు కూడా 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా ఫలింపచేసే కాలమే ఈ కృపాకాలము, ఈ తపకాలము. మరి ప్రియ సహోదరి సహోదరి, ప్రతి ఒక్కరూ కూడా ఇది అనుకూల సమయంగా గుర్తించి, ఇదే రక్షణ సమయంగా గుర్తించి, మారు మనసు పొందుటకు ముఖ్య కారణంగా గుర్తించి మన హృదయాలను పరివర్తనం చెందాలి. మరి నేటి సువార్తలో క్రీస్తు ప్రభు 3 ముఖ్యమైన విషయాల గురించి మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ప్రధానమైనది దానము, ఉపవాసము, ప్రార్థన. మీరు దానము చేసినప్పుడు మేళతాళములతో చేయవలదు. పరులు మేము దానం చేస్తున్నాము, మా పేరు చెప్పుకోవాలి అనే విధంగా మీరు దానం చేయవలదు. ప్రభు అంటుంది ఏమిటంటే, మీరు కుడి చేతితో ఇచ్చినది ఎడమ చేతికి కూడా తెలియకూడదంట. అంత రహస్యంగా చేయాలనేది ప్రభువు నేడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ విధంగా చేస్తేనే పరలోకమందుల నీ తండ్రి నీకు తగిన బహుమానమును, నీకు తగిన ఫలములను, నీకు తగిన ఆశీర్వాదమును కుమ్మరించినని క్రీస్తు ప్రభు స్వయంగానే తెలియజేస్తున్నాడు. అందుకే హెబ్రీయులకు రాయబడిన లేఖలు 10వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, మనము ఒకరికి ఒకరము సహాయపడుచు ప్రేమను ప్రదర్శించి మేలును చేయుటకు పరస్పరము ప్రేమించుకుంటకు దారులను కనుగొందము. ఎలా ఉండాలంటున్నారు ఇక్కడ హెబ్రీయులకు రాయబడిన లేఖలు? ఒకరినొకరు సహాయపడుచు, ప్రేమను ప్రదర్శించుకొంచు, మేలు చేయుటకు పరస్పరం మనం కృషి చేయాలి. కీడు చేయడానికి కాదు, తోటివానికి నీవు మేలు చేయడానికి, ఇతరులకు సహాయం అందించుటకు, నీ దాతృత్వ గుణం చాటుటకు నీవు కృషి చేయాలి. అదే చెప్తున్నారు సామెతల గ్రంథంలో 19వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, పేదలకు నీవు ఆదుకొనచు ప్రభువునకు అప్పిచ్చినట్లే. నీవు ఎప్పుడైతే పేదలను సహాయం చేసినట్లయితే, వారిని ఆదుకున్నట్లయితే, లేని వారి పట్ల నీవు దాతృత్వ స్వభావం కలిగి జీవించినట్లయితే, అది స్వయంగా నీవు ఆ దేవునికే అప్పు ఇచ్చినట్లు లెక్క. మన ప్రియ సహోదరి సహోదరి, ఎంతటి మహద్భాగ్యం! నీ ద్వారా 10 మంది సహాయపడితే నీవే స్వయంగా ప్రభువునకు సహాయం చేస్తున్నావు. ఇంతటి గొప్పటి అవకాశాన్ని మనందరము మన దైనందిన జీవితంలో వినియోగించుకోవాలి, ఉపయోగించుకోవాలి. ఇది కేవలము ఈ తప్పు కాలంలో మాత్రమే కాక జీవితాంతం వరకు కూడా మనము ఈ పుణ్యక్రియలు చేయాలి. ఇది ప్రభు తెలియజేస్తున్నాడు. పునీత ఫ్రాన్సిస్ డీసెల్స్ గారు ఈ విధంగా పలుకుచున్నారు, ఒక వ్యక్తి యొక్క నిజమైన ఆస్తి ఏమిటనగా తన తోటి వారికి
సహాయం చేయడమే నిజమైన ఆస్తి. నీ ఇతరులతో నీకున్నదాన్ని పంచుకున్నట్లయితే అదే నీకు నిజమైన ఆస్తి అని పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ గారు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. మరి ప్రియ సహోదర సహోదరి, ఈ తపకాలంలో మనందరం కూడా దాతృత్వ గుణమును, దాన గుణమును, పరులకు పంచే గుణమును మనం అలవర్చుకోవాలి. ఈ విధంగా నీవు జీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండవదిగా ఉపవాసము. ఉపవాసం అనేది కేవలము శారీరకంగా మాత్రమే కాక, ఈ ఉపవాసం అనేది నిన్ను దేవునికి మరింత దగ్గరగా చేర్చేదిగా నీకు ఉండాలి. అందుకే ఉపవాసము, దీని అర్థం ఏమిటంటే ఉపా ప్లస్ వాసము. ఉప అంటే దేవునికి, వాసం అనగా దగ్గరగా. దేవునికి దగ్గరగా చేసేదే ఉపవాసము. అందుకే క్రీస్తు ప్రభు కూడా పలుకుచున్నాడు. ఒకనాడు ఒక తండ్రి దెయ్యం పట్టిన తన కుమారుని తీసుకొచ్చినప్పుడు, అయ్యా నేను నీ శిష్యుల దగ్గర తీసుకెళ్ళి తిని వారు దెయ్యంను పోగొట్టలేకపోయారు, నేను నీ దగ్గరికి తీసుకుని వచ్చాను, నీవేమైనా చేయగలవా అని అడిగినప్పుడు ఆయన వెంటనే ఆ కుమారుని తాకి స్వస్థపరిచిన వెంటనే ఆ బిడ్డలో ఉన్న దెయ్యం వెడలిపోయినవి. అప్పుడు క్రీస్తు ప్రభు శిష్యులు అడిగారు, ప్రభు నేను మీతోనే ఉన్నాం కదా, మాకెందుకు ఈ దెయ్యం పోలేదు, మేము ఎందుకు వెడలగొట్టలేకపోయామని అడిగినప్పుడు క్రీస్తు ప్రభు పలికిన మాట ఏమిటంటే, ప్రార్థనా ఉపవాసముల ద్వారానే తప్ప మరెవ్వడను ఈ అద్భుత కార్యములను, ఈ ఆశ్చర్య కార్యములను చేయలేడు. ప్రియ సహోదర సహోదరి, గుర్తించుకో, గమనించుకో. ఉపవాసం అనేది దేవునికి మనలను మరింత దగ్గరగా చేస్తుంది, మరింత సన్నిహితులుగా మనల్ని మారుస్తుంది. ఉపవాసము ద్వారా నీవు క్రీస్తునితో మమేకమై జీవిస్తావు, క్రీస్తునిలో నీవు అంటు కట్టబడి జీవిస్తావు. మనం చూసినట్లుగా ప్రవక్తలు అనగా మోషే, ఏలియా వీరందరూ కూడా, క్రీస్తు ప్రభు కూడా ప్రార్థనలోను ఉపవాసంలోను దేవునితో మరింత దగ్గరగా అయ్యారు. ఉపవాసం చేయడం వల్ల నీకు దేవుని మీద మనసు లగ్నం చేయబడుతుంది. మూడవదిగా క్రీస్తు ప్రభు పలికినట్లుగా ప్రార్థన. ఈ తపోకాలంలో ప్రతి ఒక్క క్రైస్తవుడు, క్రైస్తవురాలు కూడా ప్రార్థనాపరుడిగా జీవించాలి. ఇదే పునీత పౌలుడు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నాడు, సర్వదా ప్రార్థింపుడు, సదా ప్రార్థింపుడు. మీరు ఎల్లవేళలా ప్రార్థింపుడు. ఏ విధంగా అయితే పరలోకపు తండ్రి మనందరిని కూడా ఆశీర్వదించే సిద్ధంగా ఉన్నాడు, ఆయన దీవెనలు పొందుటకు, ఆయన యొక్క కృపావరణం పొందుటకు మీరు సర్వదా సదాకాలం ఎడతెగక ప్రార్థించండి ప్రభు తెలియజేస్తున్నాడు. క్రీస్తు ప్రభువు కూడా ఈ 40 దినములు కూడా ఆయన ప్రార్థనలో గడిపాడు. తన తండ్రితో ఐక్యమవుటకు, తన తండ్రితో మమేకమవుటకు, తన తండ్రితో అంటుకట్టబడుటకు, తన తండ్రితో ముడిపడుటకు, అనుబంధం కలిగించుటకు 40 రోజులు ఆయన ఏకాంతముగా ప్రార్థనలో ఉండనని దైవవాకు తెలియజేస్తుంది. మరి ప్రియ సహోదర సహోదరి, ఈ తపస్కాలంలో మనందరం కూడా మరీ ముఖ్యంగా ప్రార్థన అనే వరమును ఆ దైగల సర్వేశ్వరుడు మనం కలగజేయాలని, ఉపవాసమును దాన ధర్మములు కూడా మన దైనందిన జీవితంలో ఆచరిస్తూ ఆ దేవునికి మరింత దగ్గర కావాలని ఆ ప్రభుని ప్రార్థించుతాం. మరి ముఖ్యంగా క్రైస్తవుల మనందరం కూడా ఈ తపోకాలంలో క్రీస్తు ప్రభు యొక్క శ్రమలు, మరణ పునరుత్థానంలో భాగస్థులమవుటకు మన దైనందిన జీవితంలో ప్రయత్నం చేద్దాం. కనుక ఈ దివ్య బలి పూజలో ఆ ప్రభుని వేడుకుందాం. ప్రభు మమ్మలను నీలా మలచము, మార్చుము, నీ బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని, ఈ తపోకాలంలో మమ్మల్ని కాచి కాపాడమని ఆ ప్రభుని ప్రార్థించుదాం. ప్రియతమ సహోదరి సహోదరులారా, పశ్చాత్తాప సూచకంగా మన నుదుటిపై గుర్తింపనున్న ఈ విభూతిని ఆశీర్వదింపమని మన తండ్రి అయిన దేవుణ్ణి దీనతతో ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, మేము వినయముతో చేయు క్రియలను గాంచి జాలి చెందుదువు. మేము చేపట్టు
ప్రాయశ్చిత్త క్రియలను చూచి పాప మన్నింపును దయచేయదువు. నీ సన్నిధిలో నిలిచియున్న నీ దాసులపై నీ ఆశీర్వాదములను దయతో క్రొమ్మరింపుము. వీరి విభూతితో గుర్తింపబడి తపకాలపు ఉపవాస క్రియలను ఆచరించి శుద్ధి చేయబడిన మనసులతో నీ కుమారుని పవిత్ర పాస్కా మహోత్సవమును కొనియాటకు యోగ్యములు అవుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. నీకే నీ స్వంతం నీవే నా సర్వం నీ దరికే చేరాలి. నీకే నా స్వంతం నీవే నా సర్వం నీ దరికే చేరాలి. ఈ లోకాన నేనొక బాటసారి, ఈ లోకాన నేనొక బాటసారి. ఈ జీవితమే ఒక ప్రయాణము, ఈ జీవితమే ఒక ప్రయాణము. ఇచ్చావు దేవా, నా అర్పణ చేయగవచ్చాను దేవా. అర్పించెదన సర్వమును దేవా, నా అర్పణ హారతి అందుకో దేవా. అర్పిత హృదయం ఇచ్చావు దేవా. ఒక జత గువ్వలు లేని పేదను, బలి కానుక తేలేని దీనను ఓ దేవా. ఒక జత గువ్వలు లేని పేదను, బలి కానుక తేలేని దీనను ఓ దేవా. పేదరాలి దీనత్వముతో వచ్చాను, సంతసంబున పరిపూర్తిని చేయు. పేదరాలి దీనత్వముతో వచ్చాను, సంతసంబున పరిపూర్తిని చేయు. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుని ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ తపకాలపు ఆరంభములో ఈ సంసరిక బలిని మేము ఘనముగా అర్పించుచున్నాము. ప్రాయచిత్త క్రియలు, ప్రేమతో కూడిన దాన ధర్మముల ద్వారా అపాయకరమైన సుఖభోగం నుండి వైదొలిగి పాపం నుండి శుద్ధి పొంది నీ కుమారుని శ్రమలను భక్తితో కొనియాటకు యోగ్యమైన విధముగా అవుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదను. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా మేము నీ నిగ్రహమును జీవించుచు నీకు కృతజ్ఞత తెలపవలయనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములో ఉన్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదముగాక. కావున అగణిత దూతలతో నేకమై మేము స్తుతిగీతముతో నిన్ను గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటయు నీవి. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనో ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల
కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సమ్ముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంథోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమందు పరిపూర్ణ చేయము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితెలగ మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. దైవ ప్రజలారా, ఈ తపోకాలంలో క్రీస్తు ప్రభువు మన నుండి కోరుకునేది ఏమిటంటే ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మములు. వీటన్నిటికంటే మిన్నగా ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు తను సృజించిన ప్రతి ప్రాణి కూడా హృదయ పరివర్తనం చెందాలనేది ప్రభుని యొక్క కోరిక, ఆకాంక్ష. కనుక మనందరం కూడా ఈ తపోకాలంలో హృదయ పరివర్తన చెంది దేవునికి మరింత సన్నిహితంగా జీవించుటకు ఆ ప్రభువు ప్రసాదించిన ఆ పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అపపడిన వారిని మేము మన్నించినట్లు
మా అప్పులను మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభుయేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. ప్రభుయేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ సమక్షంలో నిలిచి నీ వైభవమును ఆరాధించుచున్న నీ ప్రజలకు వారు చేసిన పాపములకు పశ్చాత్తాపడు మనస్తత్వమును అనుగ్రహింపుము. తద్వారా వారు తమ పాపములకు ప్రాయచిత్తమనిచే నీ వాగ్దానం చేసిన బహుమతిని స్వీకరింప యోగ్యములవుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కలవరపడవలదు, నీవు కలవరపడవలదు. యేసు నిన్ను వదిలిపెట్టరు, యేసు నిన్ను వదిలిపెట్టరు, నా యేసు నిన్ను వదిలిపెట్టరు. కలవరపడవలదు, నీవు కలవరపడవలదు.